మైగ్రేన్ తలనొప్పి మందులు లేకుండా తగ్గాలంటే? మైగ్రేన్ తలనొప్పి మనలో చాలా మందికి తరచూ వచ్చే సమస్యే. ఇది తలకు ఒకవైపు వస్తుంది. కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లుండడం లేదా గీతలు కనిపించడంతో ఇది మొదలవుతుంది. వాంతులు వికారంతో కలిసి వస్తుంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు వెలుతురు చూడడం, గట్టి శబ్దాలు వినడం కష్టంగా ఉంటుంది. క్షణం తీరికలేని జీవనం, నిత్యం పరుగులు, సమయానుకూలంగా నిద్ర, ఆహారం లేక, నిలకడలేని ఆలోచనలతో యంత్రాలతో పరిగెడుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి ఒత్తిడి వలన వస్తూ ఉంటుంది ఈ పార్శ్వపు నొప్పి. దీనికి అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు అధిక పనిభారం కూడా కారణమవుతుంది. పార్శ్వపు నొప్పి వలన ఏ పని సరిగ్గా చేయలేక అంతర్గతంగా మదనపడి మానసిక వ్యాధులకు సైతం గురవుతున్నారు. కొందరిలో తలనొప్పి ఒకే వైపునకు వచ్చి వేధిస్తుంది. ఈ నొప్పి తీవ్రత క్రమంగా పెరిగి క్రమంగా తగ్గుతుంది. నొప్పి భరించలేకుండా ఉండి తల దిమ్ముగా ఉంటుంది. అప్పుడు టక్కున పెయిన్ కిల్లర్స్ తెచ్చుకుని వేసేసుకుంటారు. పెయిన్ కిల్లర్స్ నిజంగానే కిల్లర్స్. అవి లేకుండా ఈ మైగ్రేన్ నుంచి తప్పించుకోవచ్చా? ఇలా చేసి చూడండి. పార్శ్వపు నొప్పి ఉన్నవారు ముక్కులో దేశవాళీ ఆవు నెయ్యి చుక్కలు వేయటం మొదలుపెట్టండి. ఎంతో దారుణమైన శిరోవేదనతో బాధపడుతున్నవారు ముక్కులో నేతి చుక్కలు వేయడంతోటే క్రమంగా గంటలోనే ఆ తలనొప్పి తగ్గిపోతుంది. అలా నేతి చుక్కలు వేయడం కొంతకాలం కొనసాగిస్తే పార్శ్వపు నొప్పి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈ మైగ్రేన్కు వచ్చే కారణాలు తెలుసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే, సరైన సమయానికి భోజనం చేయకపోయినా, సరైన సమయంలో నిద్రపోకపోయినా తలనొప్పి వస్తుంది. కొందరిలో కొన్ని రకాల ఆహార పదార్థాలు, వాసనలు పడకపోవడంతో కూడా తలనొప్పి వస్తుంది. మరిగిన నూనెలో వేయించిన పదార్థాలు, నిల్వ ఉంచిన ఆహారం తినేవారిలో, ఎండకు ఎక్కువగా తిరిగేవారిలో మైగ్రేన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ముందుగా మీకు ఏ కారణాలతో వస్తుందో గమనించండి. తలనొప్పికి కారణమయ్యే వాటిని నివారించండి. జీవనశైలిలో మార్పులతో దాదాపు 50% మందిలో ఇది పూర్తిగా తగ్గిపోతుంది. సరైన వేళకు ఆహారం తీసుకోవాలి. ఎంత నిద్ర కావాలో అంతసేపు పడుకోవాలి. కొన్ని సందర్భాల్లో అతి నిద్ర కూడా మైగ్రేన్కు కారణమవుతుంది. అందుకే అతిగా కూడా నిద్రపోకూడదు. ఒత్తిడికి గురి కాకూడదు. టెన్షన్ వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. మానసిక ఒత్తిడికి గురి కావద్దు. బాగా చల్లటి పదార్థాలు, పడని ఆహార పదార్థాల జోలికి వెళ్లొద్దు. తాజా ఆకుకూరలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రెష్గా ఉండే వాతావరణంలో కాసేపు వాకింగ్ చేయండి. క్రమబద్ధమైన వ్యాయామం చేయండి. ఇవి మైగ్రేన్ను చాలా వరకు నివారించేందుకు దోహదం చేస్తాయి. అయినా తగ్గకపోతే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.